నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. మిర్చి ధర తగ్గి రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక కేంద్రం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించింది అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక చంద్రబాబు నాయుడు గారంటే మాకెంతో గౌరవం అని, ఆయన ఒక సమస్యను తీసుకొచ్చారు అంటే దాని తీవ్రత చాలా ఉంటుందని చెప్పి ఆలోచించామని, దానిలో భాగంగానే మరి ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మరి చంద్రబాబు గారు రైతుల గురించి పెట్టినటువంటి విజ్ఞప్తులు పెట్టారు. మరి కేంద్రం ఎలాంటి సానుకూల నిర్ణయాలు తీసుకుంది, మరి రైతులకు కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి అసలు ఏం జరిగింది అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, చంద్రబాబు గారు ఈ మిర్చి రైతుల కోసం గత 2-3 రోజుల నుంచి ఆయన ఢిల్లీలోనే ఉంటూ కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ మంత్రులను పంపించి కూడా మాట్లాడటం జరుగుతోంది. సో ఇప్పటికైతే ఒక శుభవార్త రైతులకి అందింది అంటున్నారు. సో ఎలాంటి శుభవార్త రైతులకు అందింది, మరి ఇప్పుడు దీనిపైన వైసీపీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది? ఇక్కడ మంచి విషయాల మీద జగన్మోహన్ రెడ్డి స్పందించాడు, అందుకని పారిపోతాడు, ఎక్కడో దాక్కుంటాడు ఏదో ఒక ప్యాలెస్లో. చాలా ప్యాలెస్లు ఉన్నాయి కదా. ఇక్కడ మంచి ఏదన్నా జరిగింది అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునే వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఓ 10 మంది దాకా ఉన్నారు. అందుకని వాళ్ళు విపరీతమైన దుష్ప్రచారం చేయటం, బూతులు మాట్లాడటం మాత్రమే చేస్తారు తప్ప నిజంగా రైతులకి మేలు జరిగినప్పుడు, ప్రభుత్వం ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎప్రిషియేట్ చేద్దాము అన్న ఒక మినిమం డీసెన్సీ డెకరం కూడా ఈ వైసీపీ నాయకులకు ఉండదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి మిర్చి యార్డుకి వెళ్ళి ఒక 10 టవల్స్ చెడగొట్టుకున్నాడు. అంటే ఆ ఏడుపు, ఆ కోరు భరించలేక. మిర్చి యార్డు మామూలుగా ఉండదు. మనం మామూలుగా చాలామంది కూరగాయల మార్కెట్కి వెళ్తేనే అక్కడున్న వాసనలు భరించలేక వామిటింగ్స్ చేసుకుని ఉంటారు. అటువంటిది మిర్చి యార్డుకి వెళ్ళటం అంటే అదొక మామూలు పరిస్థితుల్లో ఉండదు. ఆ కోరు చాలా విపరీతంగా ఉంటుందన్నమాట. అది తట్టుకోవడం కష్టం. అటువంటి విషయాలు జగన్మోహన్ రెడ్డి ముందర తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళిపోయి మిర్చి రైతుల మీద ఏదో తనకేదో ప్రేమ ఉన్నట్టు, ఏదో సానుభూతి చూపించాలనుకుంటున్నట్టు, పొలిటికల్ మైలేజ్ వస్తుంది నాకు అన్న ఉద్దేశంతో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉక్కిరి బిక్కిరై ఏడిచి గొంతు బొంగురుపోయి, గొంతు మూగపోయి, కళ్ళెంబడి ముక్కులెంబడి నీళ్ళు వచ్చి అసలు ఈ మిర్చి రైతుల సంగతి వదిలేసి ముందర వెళ్ళిపోయి ఎలహంకి వెళ్ళిపోయి శుభ్రంగా బాత్ టబ్లో కూర్చొని ప్రశాంతంగా వేడి నీళ్ళతోటి స్నానం చేద్దామని వెళ్ళిపోయాడు. ఇంక మళ్ళీ రాలే. మళ్ళీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. బాత్ టబ్బేనండి కావచ్చు, బంగారు గోల్డ్ ప్లేటెడ్ ఇదే అయి ఉండొచ్చు. ఎందుకంటే 1,00,000 కోట్లు ఉన్నాయి. ఏం చేసుకుంటాడు? ఇద్దరు ఆడపిల్లలే, ఎట్లగొట్ట ఖర్చు చేయాలి కదా. అందుకని బంగారు బాత్ టబ్లోనే కూర్చొని ఉండొచ్చు. మనకు తెలీదు, సంబంధం కూడా లేదు. ఇక్కడ విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఈ సీజన్, మిర్చి సీజన్ రావటానికి 3 నెలల ముందు నుంచే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాడు. అంటే మిర్చి రైతు పంట ఎన్ని ఎకరాల్లో మిర్చి వేశారు, ఫస్ట్ క్రాప్ ఎప్పుడు వస్తుంది, సెకండ్ క్రాప్ ఎప్పుడు వస్తుంది, థర్డ్ క్రాప్ ఎప్పుడు వస్తుంది అనేది మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ మొత్తం ఒక ప్లాన్ తయారు చేసి పెట్టింది. ఇంకా మీకు ప్లాన్ అంటే గుర్తొచ్చి చెప్తున్నాను నేను. ఈ వేసవి కాలంలో ఏ గ్రామాల్లో మంచినీటి కొరత ఉంటుంది, వాటికి ఎట్లా నీళ్లు సప్లై చేయాలి అనే కంటింజెన్సీ ప్లాన్తో సహా రెడీగా ఉన్నది. ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కానీ వాటర్ ట్యాంకర్లు పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతోటి ఉంది. అసలు ఇటువంటి ముచ్చట్లు గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరన్నా మాట్లాడారా? ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిర్చి రైతుకు సంబంధించినంత వరకు మొత్తం అన్ని జాగ్రత్తలు తీసుకొని అప్పటికే 3 సార్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి చంద్రబాబు నాయుడు లెటర్లు రాశాడు.
అక్కడి నుంచి కేంద్రం స్పందించే లోపలే ఎక్కువ మిర్చి పంట పల్నాడు జిల్లాల నుంచి వచ్చేసింది. సాగర్ ఆయకట్టు నుంచి ఎక్కువ పంట వచ్చేసింది. దాంతో గుంటూరు మిర్చి యార్డులో ఈ కొంతమంది దళారులు వీళ్ళందరూ కలిసి ఆ రేటు తగ్గించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. దాంతో రైతులు గగ్గోలు పెట్టారు. వెంటనే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడింది. యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికి నేను 3 లెటర్లు రాశానండి, మీ దగ్గర నుంచి కొంచెం జాప్యం జరుగుతున్నది, అందుకని తొందరగా ఎక్స్పిడేట్ చేయండి నేను అడిగినవి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పంగానే వెంటనే శివరాజ్ సింగ్ మీరు చెప్పారు, ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన చాలా బాధ్యత గల నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. దీర్ఘకాలం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన. అంటే మామూలుగా ప్రజలతోటి అట్లా కలిసి తిరుగుతుంటాడు, గన్మెన్ కూడా లేకుండా. అటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. మీకు అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదికి వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడు వెంటనే వచ్చేసాడు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఒక రిపోర్టు, టెంపరీ రిపోర్ట్ అని చెప్పి పంపించంగానే ఆ రిపోర్ట్ తీసుకొని వెంటనే విజయవాడ వచ్చేసాడు. విజయవాడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే వరద తాకిడికి గురైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తిరిగేశాడు. విజయవాడ వచ్చాడు. విజయవాడ వచ్చి ఇదేంటండి మీరు అసలు డ్రోన్లతోటి ఆహారం సప్లై చేయడం ఏంటి, అసలు ఇది చాలా కొత్తగా ఉంది, ఇది నేషనల్ గైడ్ లైన్స్ను కూడా నేను మారుస్తానని చెప్పేశాడు. అంటే ఆ శివరాజ్ సింగ్ చౌహాన్ అంత గొప్ప వ్యక్తి అన్నమాట. నిజమైన ప్రజానాయకుడు. ప్రజల సమస్యల పట్ల చాలా స్పందిస్తాడు వేగంగా. అటువంటి వ్యక్తి, అందులో చంద్రబాబు నాయుడు అనే ఒక ఇంపార్టెంట్ జాతీయ స్థాయి నాయకుడు. ఇప్పటికి 3 లెటర్లు రాశానండి మీరు స్పందించలేదు అంటే ఆయన ఊరుకుంటాడా? అయ్యో నాకు నిజంగా తెలియదని నేను వెంటనే చేస్తున్నా అని చెప్పి యుద్ధ ప్రాతిపదికన మొత్తం అన్ని అరేంజ్మెంట్లు చేసేసి ఈ రోజున మిర్చి రైతుకి ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతుకే కాదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా, ఈ రోజున దేశంలో ఉన్న రైతులందరికీ మేలు కలిగించే నిర్ణయాలని చంద్రబాబు నాయుడు ప్రస్తావించటం వల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని ఉంటుంది. అంటే మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి. అసలు ఈ ధరల స్థిరీకరణ నిధి కాన్సెప్ట్ తెచ్చిందే చంద్రబాబు నాయుడు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని సమయంలో, ఈ కాన్సెప్టే లేని సమయంలో చంద్రబాబు నాయుడు ఈ ధరల స్థిరీకరణ నిధిని తీసుకొచ్చాడు, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ని. ఆ తర్వాత దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది. ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీములో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఒక మెయిన్ ప్రధానమైన నియమ నిబంధన ఏంటి అంటే, మార్కెట్లో ఏదన్నా రైతులకి ఈ పంట గిట్టుబాటు ధర రాకపోతే 25% కన్నా ఎక్కువ కొనడానికి వీల్లేదు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. 25% స్టాక్స్ వరకే, అంటే ఆ ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తుల్లో అప్పుడు ఎంత ఉత్పత్తి అయిందో చూసి ఆ సీజన్కి అందులో 25% మాత్రమే ప్రభుత్వం, రాష్ట్రం కానీ కేంద్రం కానీ కొనాలి అన్న నిబంధన ఉన్నది. ఇది కేంద్రం చట్టం కదా, దేశం మొత్తం అమలవుతున్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడిగింది ఏంటి అంటే, ఆ 25% నిబంధన, ఆ సీలింగ్ లిమిట్ని తీసేయండి అని అడిగాడు. కేంద్రం ఒప్పుకున్నది. ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి. దేశంలో ఉన్న రైతులకి, దేశం మొత్తం, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న రైతులకి ఎంత వెసులుబాటు కలిగిస్తుందో మీరు చూడండి. వాణిజ్య పంటలు కానీ, ఆహార పంటలు కానీ, పప్పు దినుసులు కానీ ఏవైనా సరే ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా రైతులకి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాని పరిస్థితి భారతదేశంలో ఏర్పడుతుంది. ఇటువంటి మహత్తర నిర్ణయం కేంద్రం తీసుకునే విధంగా, సడలించే విధంగా చంద్రబాబు నాయుడు చేసిన సజెషన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మిర్చి రైతుకి సంబంధించి, అసలు మిర్చి రైతుకి సంబంధించి అతను ఆ కల్టివేషను లేకపోతే వాటికి సంబంధించిన కొన్ని పెక్యులియర్ సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా ఏంటంటే, మామూలుగా మిర్చి రైతుకి ఏంటి అంటే
తడి పెట్టాలి, ఎక్కువ తడులు పెట్టాలి, దానికి వాటర్ కావాలి. ప్రభుత్వం కనుక కాలువల ద్వారా నీళ్లు ఇవ్వలేకపోతే అతను నీళ్లు తెచ్చుకుంటే ఎకరానికి ₹1,00,000 ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 5 ఎకరాలు ఉందనుకో, 5 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిని రైతు ఎదుర్కొంటున్నాడు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతు ఎదుర్కొంటున్నాడు. అందుకని మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ డిసైడ్ చేసేటప్పుడు మీరు ఈ ఆస్పెక్ట్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితిని మీరు సపరేట్గా చూడాలి, భిన్నంగా చూడాలి అని చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని అడిగితే కేంద్రం ఒప్పుకున్నది. అంటే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫిక్స్ చేయటానికి అగ్రికల్చర్ రీసెర్చ్ కౌన్సిల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు తీసుకునే పారామీటర్స్లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇదంతా కూడా అంటే చంద్రబాబు నాయుడు 3 లెటర్లు రాయటంతో ఇవన్నీ జరిగినాయి. ఇటువంటి మొత్తం అంటే రైతులకు సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకోవటం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం అసలు రికార్డు స్థాయిలో గత 10 సంవత్సరాలలో ఏ రోజున కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంత పెద్ద మొత్తంలో కాటన్ పత్తి సేకరణ జరపలే. అటువంటిది రికార్డు స్థాయిలో పత్తి సేకరణ చేశారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అది ఒక పెద్ద రికార్డు. ఇప్పుడు టమాటా రైతుకి ధర పడిపోతున్నది అన్న సమాచారం రాగానే ఓవర్ నైట్ అగ్రికల్చర్ మంత్రి అచ్చెన్నాయుడు ఆయన రివ్యూ మీటింగ్స్ పెట్టేశాడు. టమాటా రైతుకి ప్రాబ్లం రాబోతున్నది, వెంటనే ఇమ్మీడియట్గా అందరూ రంగంలో దిగండి అన్నారు. మొత్తం అధికార యంత్రాంగం మొత్తం రంగంలో దిగింది. కరెక్ట్గా 2 డేస్లో వితిన్ 48 అవర్స్ టమాటా ప్రైస్ ఫిక్సేషన్ జరిగిపోయింది. టమాటా ధర పడిపోవటం ఆగిపోయింది, మొత్తం కొనేశారు. ఎంత అద్భుతమైన నిర్ణయం అంటే ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఎంత వైబ్రెంట్గా పనిచేస్తుందో మీరు టమాటా రైతుని ఆదుకున్న విషయం చూడొచ్చు, ఇక్కడ కాటన్ ఫార్మర్ని ఆదుకున్న విషయం చూడొచ్చు. మిర్చి రైతుకి సంబంధించి అసలు నేషనల్ పాలసీనే వాళ్ళని ఒక ఎఫెక్టివ్గా మార్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు. అంతకుముందు ధాన్యం రైతుకి, వరి ధాన్యం రైతుకి ప్యాడీ మార్కెట్ ధర కన్నా ఒక ₹1,000 ఎక్కువ ఇచ్చేసి ప్రొక్యూర్ చేసేసి వాళ్ళకి 24 గంటల్లో డబ్బులు ఇచ్చేయటం కావచ్చు. మనం ఈ విషయాలన్నీ చూసుకుంటే రైతులందరూ అన్ని వర్గాల ఏ పంట పండించే రైతునైనా సరే ఇమ్మీడియట్గా ఆదుకునే మెకానిజం. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు అనంతపూర్ జిల్లాలో. పాదయాత్ర చేస్తూ ఒక చోట ఆగాడు. టమాటా రైతులందరూ వచ్చారు. టమాటా రైతులందరూ వచ్చి మా పంటకి గిట్టుబాటు ధర రావట్లేదండి అని చెప్తే, అలాగా గిట్టుబాటు ధర రావట్లేదా, మీకు నేను కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తా, నాకు ఓటేయండి, నన్ను అధికారంలోకి కూర్చోబెట్టండి, మీకు కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తా అని చెప్పాడు వాళ్ళతోటి. రైతులు చప్పట్లు కొట్టారు. ఆహా, ఇది మనం చెబితే రైతులందరూ మనకు ఓట్లేస్తారు అని చెప్పి వెళ్ళిన ప్రతి చోట అదే చెప్పడం మొదలుపెట్టాడు. మీకు కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తా, మీరు నాకు ఓట్లేయండి. ఓటు 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 గోల, ఓటు గోల తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి వేరే ధ్యాసే లేదు. అసలు బాధ్యత గల ప్రజానాయకుడిగా రైతుల సమస్యలు పరిష్కరిద్దామని లేదు. నాకు ఓటేయి, నీ కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తా అన్నాడు. రైతులు ఓటేశారు. వేసిన తర్వాత 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు. ఒక్కటంటే ఒక్క కోల్డ్ స్టోరేజ్ కూడా రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లాలో కట్టల. ఇది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఉన్న తేడా. రైట్ మేడం, ఎన్నో ప్రభుత్వాలు వస్తుంటాయి. ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకు 100% ఇస్తుందా అంటే కష్టమనే చెప్పాలి. కానీ ఆ ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎంత తొందరగా రియాక్ట్ అయింది అన్నదే ముఖ్యం. ఎప్పుడైతే మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు అనగానే చంద్రబాబు గారు వెంటనే స్పందించి ఆయన కాకుండా మంత్రులను కూడా తీసుకెళ్ళి అది ఈరోజు అది పెంచే వరకు ఏది MIS
ఎంఐఎస్ పెంచే వరకు కూడాను ఆయన పోరాటం చూస్తే అర్థమవుతుంది. దానికి సంబంధించి కేంద్రం నుంచి కూడా అదే విధంగా సహకారం లభిస్తోంది. మరి మొన్నటి వరకు వైసీపీ ప్రచారం చేసింది అసలు రైతులు మొన్న ధాన్యం కొనుగోలులో ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు మిర్చి ధర తగ్గిపోయింది అని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు మనం చూసాము. క్రాప్ హాల్డ్ ఇవ్వడం, రైతులు చనిపోవడం. మరి ఆ టైంలో ఆయన ఎలా స్పందించారు? ఇలా ప్రతిదాన్ని రాజకీయం చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రాజకీయం చేయడానికే ఆయన పుట్టాడు అంతే, ఆయన సాల్వ్ చేయడానికి పుట్టలేదు దేనికి. ఇప్పుడు ఒక సమస్య వస్తే సమస్యను ఎలా పరిష్కరించాలి, రైతుని ఎలా ఆదుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు. వేరే చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా చేతల్లో చూపిస్తారు. ఆయన మొన్న వద్దంటే వెళ్ళారా ఎవరు? జగన్మోహన్ రెడ్డి మిర్చి యాడికి ఆయన చెప్పినట్టు ఏం చేశాడు ఆయన? ఇప్పుడు కళ్ళనీళ్ళు తుడుచుకోవడం కాదు, ఏదో కడివేడి కన్నీళ్లు కార్చి మిర్చి ఘాటు ముక్కు బాగా తాకి దానికి వాళ్ళ సోషల్ మీడియా అంటుంది. ఆయన చెప్పారు కేంద్రం వద్దంది అనుకోండి, కేంద్ర ఎన్నికల సంఘం, ఆయన ఏమి హడావిడి చేయకుండా వెళ్తా అన్నాడు. ఏమిటి హడావిడి చేయకుండా వెళ్ళాడు? అక్కడ చేసిందే అది. దేనికి వెళ్ళావు నువ్వు? అసలు అక్కడ ఎవరిని కలిసావు నువ్వు? ఏ రైతుని పరామర్శించావు నువ్వు? అంటే నీకు వద్దన్నందుకు వెళ్ళినందుకు నీకు మిర్చి ఘాట్ ఎలా తగలాలో అలా తగిలి దెబ్బకి మీరు చెప్పినట్టు ప్యాలెస్కి పారిపోయి పడుకున్నాడు చంద్రబాబు. ఇంకొక ముఖ్యమైన విషయం వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే, అసలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి కలగజేసుకోబట్టే చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారట. పిచ్చా, అంతకుముందే ఆయన అదే చెప్తున్నాను, 3 సార్లు అంతకుముందే రాశారు. ఈయన వల్ల జరిగింది ఏంటో కదలిక. రాశారు, ఎప్పుడో రాశారు. వెళ్ళి దగ్గరుండి ఆయన ఢిల్లీకి వెళ్తే దానికేమంటున్నారు, అదేంటి ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళారు ఈయనట. వెళ్ళినప్పుడు ఈ పని కూడా తగిలింది. బికాజ్ ఆయన ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఉండమని అభ్యర్థిస్తే వాళ్ళు ఉంటారు. అందులో ఏముంది? ఫస్ట్ వెళ్ళింది రైతుల సమస్యల పరిష్కారానికి, అది చేశారు. ఇంకా చేశాక వాళ్ళు ఏ ఫంక్షన్లో ఉంటే మీకెందుకు? అంటే నిన్ను ఎలాగే ఎవడు పిలవడు, పిలిచేవాళ్ళని చూసి నీకెందుకు ఏడుపు? కాబట్టి అంటే చేతలకి మాటలకి ఉండే తేడా మనం చెప్తున్నాం. ఈయన చేతల మనిషి చంద్రబాబు నాయుడు గారు, మాటల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు వీళ్ళు చేస్తారా చెయ్యరా ఇవి కాదండి. చంద్రబాబు ఇప్పుడు నిజంగా అసలు మిరప అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. మొత్తం మీకు ఆంధ్రప్రదేశ్లో, మొత్తం ఇండియాలో 44% ఆంధ్రప్రదేశ్లో పండుతుంది మనకి మిరప. ప్లస్ 5 దేశాలకు ఎగుమతి అవుతుంది మనది. ఈసారి ఎగుమతులు సరిగా లేవు, దానివల్ల మనకి ప్రాబ్లం వచ్చింది. దాన్ని ఆలోచిస్తావా? చంద్రబాబు నాయుడు వల్ల జరగలేదు, చంద్రబాబు నాయుడు వల్ల పంట నష్టం వచ్చింది, లేకపోతే చంద్రబాబు నాయుడు వల్ల ఇవాళ మిర్చి రైతులకు కష్టం వచ్చింది, ఇదే నువ్వు చెప్తావు? నువ్వు అసలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావా అని అందరికీ సందేహంగా ఉంది. ఎందుకంటే నువ్వు నిజమైన అపోజిషన్ అయితే వాట్ హీ హ్యాస్ టు డూ? చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్షాన్ని వేయండి, నేను వస్తా, మనం వెళ్ళి మాట్లాడదాం ఢిల్లీలో, మీ వెంట నేను ఉంటానంటాడా? వెళ్ళి అక్కడ గందరగోళం సృష్టించి దాన్ని ఎట్లా మనం రాజకీయాలకు వాడుకోవాలి? 2 నిమిషాలు ఇది మాట్లాడతాడు, 10 నిమిషాలు పథకాల గురించి మాట్లాడతాడు, సంక్షేమ పథకాల గురించి. ఇంకొక 10 నిమిషాలు అది పీక్కో ఇది పీక్కో అని చెప్తుంటాడు. జుట్టు పీకుదాం అనుకుంటాడు పక్క వాళ్ళు, ఆయన జుట్టు పక్క వాళ్ళు పీకుతారు. ఇది సమస్య. కాబట్టి ఇవన్నీ కూడా వేళాకోళంగా మనం మాట్లాడుకుంటున్నాం కానివ్వండి, ఇవి చిన్న విషయాలు కాదు. రైతులకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా అది రాష్ట్ర సమస్య. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. రైతు ఉంటేనే మనందరం ఉన్నాం, రైతు పండిస్తేనే మనం తింటాం. ఆ జ్ఞానం అందరికీ ఉంది, ముఖ్యంగా తెలుగుదేశం కూటమికి ఉంది. కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు చర్యలు తీసుకుని 4 రోజుల్లో మొత్తం పరిష్కరించారండి. 4 రోజుల్లో పరిష్కరించారు. నువ్వు మరి ఇన్ని సంవత్సరాల నుంచి అన్నాడు కదా, నేను 22,000 క్వింటాల్కి ఇచ్చా, 23 జీవో చూపించమనండి. జీవో 28 ఎంత 7,000 ఇచ్చాడు. కాబట్టి నువ్వు చెప్పటం కాదు, నువ్వు ఆధారాలు చూపించవయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్నాం. దేనికైనా ఒక ఆధారం చూపిస్తాడా? ఇప్పుడు నేను 100 మాటలు చెప్తానండి, నేను ఇంతదాన్ని అంతదాన్ని అంటాను, వినేవాడికి వివేకం ఉంటుంది కదా, నాకు పిచ్చున్నా కూడాను. అది వచ్చి ఇప్పుడు 7,000 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి టైంలో. 1 సంవత్సరం ఎక్స్పోర్ట్ ఆర్డర్లు బాగా వచ్చి అది 20,000 దాకా పోయింది. అది ఒక్కసారి ఒకే ఒక సంవత్సరం. ఆయన గొప్పతనం కాదు, అది ఎక్స్పోర్ట్ ఇది ఎక్కువైంది కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఎగుమతి దిగుమతుల మీద ఏదైనా ఫిక్సేషన్ ఉంటుంది, రేట్లు ఉంటాయి మనకి. అది మినిమం కామన్ సెన్స్, అంటే ఆర్థికవేత్తలకు తెలుస్తుంది. మనం ఎకనామిక్స్ చదువుకుంటే, బేసిక్ ఎకనామిక్స్ చదువుకుంటే తెలుస్తుంది మనకి.
మరి అది తెలియదు కాబట్టి ఆయన అట్లా మాట్లాడతాడు. ఏది ఏమైనా ఆయన హయాంలో చేసిన దానికి ఇప్పటికీ ఉండే తేడా ఇదండి. అప్పుడు ఆయన 7,000 చేశాడు, ఒక్కసారి ఏదో అది పెరిగింది, అదేదో నా చిన్నప్పుడు ఇలా జరిగిందని జీవితకాలం అదే చెప్తూ ఉంటాడు ఆయన. అందుకని ఇవి కాదు, సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఇవాళ రేట్ ఎట్లా ఫిక్స్ చేయాలి, ఇవాళ ఎలా నడుస్తోంది, ఎగుమతులు ఎలా ఉన్నాయి, వీటిని బేస్ చేసుకుని కేంద్రం మార్గదర్శకాలు ఇస్తుంది, రాష్ట్రం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసేలోపు రాష్ట్ర ప్రభుత్వం ముందు వెళ్ళి కేంద్రానికి సంప్రదిస్తుంది కదా, ఇలా కావాలండి మాకు కావాల్సింది ఇది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పరిస్థితి వివరించారు, వాస్తవాలు చెప్పిన వెంటనే ఆయన స్పందించారు, ఇక్కడ సానుకూలంగా పని జరిగింది. ఇది కావాలి మనకి. ఇప్పుడు నిజమైన అపోజిషన్ అయితే వాళ్ళు ఏం చేయాలి, అవును సార్ మీరు ప్రజల గురించి పట్టించుకున్నారు, మేము కూడా దీని మీద స్పందించాము, దానికి తగ్గట్టుగా ఈరోజు జరిగింది అని ఒక మర్యాదగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మర్యాద మిగులుతుంది. లేకపోతే ఆ ఘాటుతోటి ఇంకా ఆయన అలాగే అక్కడ యలహంక ప్యాలెస్లో పడుకుని ఉంటాడు. రైట్ సార్, ఇప్పుడు ఎంఐఎస్ స్కీమ్ ద్వారా గరిష్ట రేటు పెంచారు అని అంటున్నారు. సో 25 నుంచి 65 75కి పెంచారు అని చెప్తున్నారు. దీనివల్ల అంటే ఇప్పుడు మార్కెట్లో రేట్ ఎంత పలుకుతుంది, దీని ద్వారా ఎంత పెరిగే అవకాశం ఉంటుందంటారు? కాదు, ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది అది డిఫరెంట్ స్కీమ్. ఏదైతే ధర పతనం అయిపోతే రైతు ఇబ్బంది పడకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మార్కెట్లో ఇంటర్వ్యూన్ అయ్యి రైతు దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది. అట్లా రైతు దగ్గర నుంచి కొనుగోలు చేయటానికి సీలింగ్ ఉంది. 25% కన్నా మీరు ఎక్కువ పంటని తీసుకోకూడదు అని గవర్నమెంట్కి సీలింగ్ ఉన్నది. ఆ సీలింగ్ని ఇప్పుడు మిర్చి రైతుల విషయంలో రిలాక్స్ చేశారు. అంటే మీకు ఏంటి అంటే ధర పతనం అవుతున్నది అనుకోండి, ఎవరికైనా టమాటా రైతుకు కానీ లేకపోతే మిర్చి రైతుకు కానీ ఎవరికైనా సరే ఏ పంటకైనా ధర పతనం అవుతూ ఉన్నది అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి కొనుగోలు చేసినా కానీ పంట విస్తీర్ణం ఎంత విస్తీర్ణం ఉందో ఎంత ఉత్పత్తి వస్తుందో అందులో 25% మాత్రమే కొనగలుగుతాయి ప్రభుత్వాలు ఇప్పటి వరకు. దాన్ని తీసేయండి, సడలించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేస్తే కేంద్రం ఒప్పుకున్నది. అందుకని ఇప్పుడు ఈ ఎంఐఎస్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకి ధర స్టెబిలైజ్ అయ్యే వరకు ప్రభుత్వం జోక్యం చేసుకునే వీలు కలిగింది. సో అందుకని ఇది ఎంత అడ్వాంటేజ్, రైతుకి ఎంత అడ్వాంటేజ్, ఏ రైతుకైనా సరే ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అందుకని రైతుకి కరెక్ట్ ధర వచ్చే వరకు గవర్నమెంట్ కొంటూనే ఉంటుందన్నమాట. గవర్నమెంట్ కొంటే ఏంటి, ఆటోమేటిక్గా ప్రైవేట్ ట్రేడర్స్ కూడా అదే ధర పెట్టి కొనుక్కోవాలి. లేకపోతే ప్రైవేట్ ట్రేడర్కి రైతు అమ్మడు కదా, ప్రభుత్వానికి అమ్ముతాడు. ఇంకొక రూపాయి ఎక్కువ ఇచ్చి ప్రైవేట్ ట్రేడర్ కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ గొప్పతనం అది. అటువంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీముల్లో క్యాప్ ఉండటాన్ని, సీలింగ్ ఉండటాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ మీద కేంద్ర ప్రభుత్వం ఎత్తేసి ఉన్నది. ఇది ఇటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకునేలాగా చేసినందుకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు చెబుతూ ఉంటే, ఏమీ తెలియని జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వచ్చి చంద్రబాబు నాయుడు గురించి విమర్శిస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో మీరే ఒక్కసారి ఆలోచించండి. దేశవ్యాప్తంగా మొత్తం అందరూ కూడా ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లిమిట్ని తీసేశారు అని సంతోషపడుతుంటే జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు అసలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది తెలుసా? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా అసలు పత్తిని మొత్తం సేకరించింది. అంటే ఇప్పుడు ఇంకా రైతు దగ్గర పత్తి లేదు, కాటన్ లేదు, అంత సేకరించేశారు సిసిఐ వాళ్ళు. ఇంకా ఉంది, ఇంకా తీసుకుంటారు. అంటే రికార్డు స్థాయిలో తీసుకున్నారు. టమాటా రైతు ధర పతనం కావటం మొదలు పెడితే అసలు ఏ ప్రభుత్వం ఆపలేదు. 10 రూపాయలు 2 రూపాయలు 10 పైసలకి పడిపోతుంది, టక పడిపోతుంది. ఆ పంట తీసుకెళ్ళి వాళ్ళు మురుగుంటలో పడేస్తారు రైతులు. అంత డిస్ట్రెస్లో ఉంటాడు రైతు.
అటువంటి పరిస్థితిని యూటర్న్ తీసుకునేలాగా చేసింది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. టమాటా రైతు ధరని మళ్ళీ స్టెబిలైజ్ చేశారు. ఇటువంటి చారిత్రాత్మకమైన విషయాలు ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ సెక్టార్లో జరుగుతూ ఉన్నాయి. అగ్రికల్చర్ సెక్టార్లో చంద్రబాబు నాయుడు హయాంలో విపరీతమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మొత్తం అసలు వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఈ అగ్రికల్చర్ ఎకనామిస్టులు కూడా ఆశ్చర్యపోయే స్థాయిలో అక్కడ మార్పులు జరుగుతూ ఉంటే నేను ఒప్పుకోను అంటే ఇది జగన్మోహన్ రెడ్డి నేను ఒప్పుకోను, ఏం జరగట్లే అంటుంటాడు. అక్కడ జరగాల్సిన వాటికన్నా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్కి సంబంధించి వచ్చిన మార్పులతోటి ప్రభుత్వం తన బాధ్యతని తాను నిర్వర్తించడానికి వీలు కలుగుతుంది, రైతుకి వెసులుబాటు కలుగుతుంది. రైట్ మేడం, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యంగా ఫ్యూచర్ ఆర్గానిక్ వ్యవసాయం పైన కూడా దృష్టి పెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఎగుమతులు లేకపోవడం వల్ల ఇలాంటి సమస్య కూడా వచ్చిన నేపథ్యంలో రైతులు కూడా అటువైపుగా దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంది. ఎగుమతి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఇటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది అని చెప్పి ఈరోజు రేపు వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి ఇప్పటికే ఆక్వా రైతులకు రుణాలు ఇప్పించడంలో కావచ్చు, మనం గతంలో కూడా చూసాం డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో రైతులు కూడా ఆ రకంగా దృష్టి సారించాలంటారా మీరు? ఖచ్చితంగా. ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం అనేది చాలా మంచిది కదండి. ఇప్పుడు దానివల్ల మనకి పంటలు ఈల్డ్ బాగుంటుంది, తర్వాత మనుషులకు రోగాలు తగ్గుతాయి, ఆరోగ్యం పెరుగుతుంది. అందుకని మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఎరువులు తగ్గించమనే వారు చెప్తున్నారు. సో ఎరువులు ఎంత తగ్గించి మీరు ఇప్పుడు పూర్వం మీకు నా చిన్నప్పుడు అయితే మా ఇళ్లల్లో కూడా పంటలు వేసినప్పుడు సంవత్సరానికి 2 పంటలే వేసేవాళ్ళు. మీరు నమ్మరు, అరటిపండు ఇంతే ఉండేది. నేను మా వాళ్ళని అడిగితే మా బాబాయ్నో మా పెద్దనాన్నగారినో, ఎందుకు బాబాయ్ ఇంత చిన్నది ఉందంటే అది మందులు వెయ్యందే అనేవాళ్ళు. అంటే అది న్యాచురల్గా వచ్చినప్పుడు మీకు ఏదైనా మీరు గమనిస్తే, అంటే మీకు పంటల మీద దృష్టి మనం పెట్టామంటే పళ్ళు కానీ కూరలు కానీ మీకు పెద్ద సైజులో వచ్చాయి అంటే ఖచ్చితంగా మీరు అది మందు వేసినట్టే. చాలా పెద్ద, ఇప్పుడు మీకు అరటిపళ్ళు కానీ ఇవి కూడా మీకు చూడడానికి చాలా బాగుంటాయి, టేస్ట్ ఉండదు. టేస్ట్ ఉండేవి ఎప్పుడు కూడా మీకు న్యాచురల్ గ్రోత్ ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది. ఈవెన్ పిల్లల్ని మీరు తీసుకోండి, పోతపాలకి తల్లిపాలకి ఉండే తేడా అదే. తల్లిపాలతోటి పిల్లలు పుష్టిగా వెంటనే అవ్వరు, లావుగా అవ్వరు. మీరు పోతపాలు పట్టారనుకోండి, తల్లిపాలు ఒక్కోసారి ఉండవు, పిల్లలు తొందరగా గ్రోత్ కనిపిస్తుంది. అది తేడా. ఇప్పుడు మీకు ఎదిగే పిల్లలకు కూడా అదే సమస్య కదా. ఈ ఫుడ్ ఎందుకు తినద్దంటారు? పిల్లలు తొందరగా పెరిగిపోతారు, అంటే వాళ్ళకి అన్నీ కూడా తొందరగా వచ్చేస్తాయి, ఏజింగ్ తొందరగా అయిపోతుంది. సో అట్లాగే ఈ పంటలు అనేది మనం ఈ తెగుళ్ళ నుంచి నివారించాలన్నా, తర్వాత ఈ అక్కర్లేని మందులు మనం నివారించాలన్నా ఇప్పుడు న్యాచురల్గా, ఇప్పుడు చూడండి అన్నీ కలిపి మనం ఆ కాయగూరల పైన ఉండే తొక్కలు, పెరుగు ఇవన్నీ వేసి చేయమంటాం కదా, దాన్ని మీరు ఒక ఎరువుగా వేస్తారు, కంపోస్ట్ అంటాం మనం. ఈ కంపోస్ట్ ఎరువులు అనేది అదే చేసేది. అంటే మీ దగ్గర ఉండే వస్తువుల్ని పాడు చేయకుండా, అంటే మీరు ఊరికే పారేయకుండా ఈ తొక్కలు కావచ్చు మరొకటి కావచ్చు వీటన్నిటినీ చేర్చి ఈ కంపోస్ట్ తయారు చేస్తారు. సో దానివల్ల మనకి పంటలు సహజంగా రావటం వల్ల అది టేస్ట్, మీకు ధాన్యం కూడా ఒకప్పుడు మీకు తెలియదు, బియ్యం మంచి తీయగా ఉండేది, మీరు అన్నం తింటుంటే యూ కెన్ ఫీల్ దట్. ఈవెన్ అటుకులు కూడా ఎంత టేస్టీగా ఉండేవో మా చిన్నప్పుడు, ఎందుకంటే ఇళ్లల్లో ధాన్యాలు కదా, ఆ ధాన్యం మీరు మరపట్టిస్తే ఈవెన్ మీకు ఆ లాస్ట్లో వచ్చే ఆ ధాన్యంతో పొట్టు వస్తుందన్నమాట లాస్ట్లో, అది కూడా తీయగా ఉండేది. అంటే తింటే మనకంటే అది అనుభవం ఉంటే తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మన గ్రోత్ బాగుంటుంది, అంటే ఫిట్నెస్ బాగుంటుంది. ఇప్పుడు మేము పని చేయగలుగుతున్నాం అంటే మీరు చూడ్డానికి కడ్డీలా ఉంటారు, కానీ మీకు అలసట ఉండదు. మీరు తక్కువ తింటారు, ఎక్కువ పని చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే టేస్ట్ బాగుందో ఇష్టంగా తింటాం, కానీ ఎక్కువ తినేయం మనం. అంటే మనిషి ఎంత కావాలో అంతే తినగలుగుతాడు. సో ఇన్ని సౌలభ్యాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో దీని మీద ప్రతి రైతు దృష్టి పెట్టాలండి. అసలు నిజంగా రైతు అనేవాడు చేయాల్సింది అదే. 4 పంటలు వేసేయడం, ఏదో తొందరగా పంట వచ్చేసి డబ్బులు వచ్చేయటం ఇవి కాదు. 3 పంటలు వేసినా కూడా చక్కటి పంటలు వేసి, అంటే గవర్నమెంట్ కూడా వాళ్ళకి సజెషన్స్ ఇస్తుంది కదా, ఇప్పుడు ఈ పంట వేయండి,
ఇప్పుడు మీరు ఈ పంట వేయండి అని చెప్తుంది, ఒకసారి వరి వేయమంటుంది, ఒక్కొక్కసారి వరి కాదు ఇంకేదో వేయమంటుంది. ఎందుకు అంటే మీకు మళ్ళీ భూమి కూడా సారం తగ్గిపోకుండా ఉండడానికి దానికి కూడా లెక్కలు ఉంటాయి కదా. సో దాని ప్రకారం వేయమంటారు. కాబట్టి ఇప్పుడు పంటలు అనేవి ఈ రకంగా సహజ సిద్ధంగా ఎప్పుడైతే ఉంటాయో మనుషులకి ముందు ఈ క్యాన్సర్ అనేది తగ్గుతుంది ముఖ్యంగా. తర్వాత మిగతావి కూడా ఇప్పుడు ఎందుకు మనకి ఇన్ని రోగాలండి. నేను ఇవాళ కూడా గమనించానండి, ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏంటి మీకేం అనారోగ్యం లేదు కదా అంటున్నాడు ఒక ఆయన. అంటే ఏంటి, మనం ఇప్పుడు అట్లా మారిపోయాం. ఒకప్పుడు అన్నం తిన్నావా, ఇవాళ బలంగా ఉన్నావా అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఏంటి మందులు వేసుకోవాలా, తిన్నావా, మన ప్రశ్నలు మారిపోయాయి. సో ఇప్పుడు మళ్ళా మనం రివైవ్ అయ్యి పాత తరానికి వెళ్ళి, ఓకే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా, నువ్వు అన్నం తినగలుగుతున్నావు కదా అనే స్టేజ్కి ఈ పంటలు తీసుకురావాలి. కాబట్టి దీని మీద ఇవాళ రైతులు దృష్టి పెట్టి వాళ్ళు ఎరువులు లేకుండా పంటలు పండించి చక్కటి మార్కెట్ని కాబట్టి కనుక వాళ్ళు ఇవ్వగలిగితే, మీరు ఈ ఆర్గానిక్ ఫుడ్ అని ఈరోజు మీరు చాలా ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. మీకు గమనిస్తే మీ జీతంలో సగం మీరు దానికి పెడుతున్నారు. అలా అక్కర్లేదు. అప్పుడు మీకు తక్కువ రేటుకి మంచి బియ్యం దొరుకుతుంది, తక్కువ రేటుకి మంచి పప్పు ధాన్యాలు దొరుకుతాయి, తక్కువ రేటుకి మంచి కూరలు దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా గవర్నమెంటు రైతులు కలిసికట్టుగా దీని ప్రణాళికలు వేసుకుని కనుక చేయగలిగితే మనందరం కూడా ఆరోగ్యవంతులుగా తయారవుతాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి. ఇదే వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.